శాలమన్న నాకు టీఓటీలో మాకు పరిచయం అయ్యి మేము హైదరాబాద్కి వెళ్ళి రావడంతో అప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఆత్మకార్యము ఈరోజు ఇక్కడికి కలవడం మా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉందని నేను నమ్ముతున్నాను. నా పేరు శ్యాంపాల్. నాతో కలిసి పరిచర్యలో ఫెలోషిప్లో కొనసాగుతున్న మా సహోదరులు ఒకసారి వాళ్ళు కూడా పరిచయిస్తా. మా చాలా కాలంగా నాతో కలిసిమెలిసి అన్ని రంగాల్లో తిట్టుకుంటూ కొట్టుకుంటూ సరదాగా ఉంటున్నటువంటి మా స్నేహితుడు అన్నయ్య వస్తారు, జాన్సన్ వస్తారండి. పాస్టర్ జాన్సన్ తమ్ముడు సురేష్ మంచి సంప్రదాయాలు అందరికన్నా పెద్ద పాస్టర్ ఇస్సాక్ అని హ్యాపీగా చూసుకుంటున్నటువంటి అన్న, మాకు జాన్సన్ అన్న మంచి గాయకుడు, సురేష్ మంచి పరిచయం చేస్తూ చిన్న వయసులోనే పెద్ద భారాన్ని మోస్తూ మాకున్నటువంటి టీం వ్యవస్థకు ఒక మంచి సపోర్ట్గా ఉంటున్నటువంటి సురేష్. నాకు ఏదైనా కోపం వచ్చినా బాధ వచ్చినా ముక్తమైనది వెళ్ళిపోతుంది. ఆయన భరించుకుంటూ చిన్న వయసులోనే అతను తన యొక్క కొనసాగిస్తుంటాడు. అన్నయ్య వాళ్ళందరూ సమర్పించుకుంటే ఆయన ముఖం చూడగానే అది శ్రీనివాస్ అనే ఇస్సాగన్న ఆయన చూడగానే ప్రశాంతంగా ఉంటుంది. ఇలాగా మాకు జల్లి సాగిస్తున్నాం. అదే రీతిగా మా జాన్సన్ అన్న ఏదేమైనా కానీ మా మండలంలో ఒక మంచి సహకారిగా సపోర్ట్గా నాకు దేవుడు మేమందరం కలిసి క్రీస్తు జత పరివారిగా మేము కొనసాగడానికి ప్రభుత్వం చూపించింది. థ్యాంక్ యూ. నేను దయచేసి ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే టైం కూడా ఎక్కువ అయిపోయింది. నాకు ఆ టైం సెన్స్ టైం వాల్యూ నాకు అర్థమవుతుంది. కాబట్టి తోటి దైవజనులే కనుక నేను వాక్య ప్రస్తావన కంటే, ఎందుకంటే చాలా విషయాలను పాస్టర్ గారు చెప్పాడు. ఈ యొక్క గ్రేట్ కమిషన్ మీద చాలా జాగ్రత్తగా, ఇది చాలా అవసరం. ఇది లేకపోతే మనం పరిచర్య అసలు ఇది ఎంత ప్రాముఖ్యం అంటే మనకు చేసే పనే అది, వేరే పని లేదు మనకి. కాబట్టి మనం అది కొనసాగించాలని కోరుకుంటున్నాను. నేను మెయిన్ థీమ్ ఏంటంటే, మెయిన్ ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరలోక సంబంధమైన బాధ్యతలో భాగంగా నీకు అప్పగించబడిన దేవుడికి కాబోయే భార్యను నీ చేతిలో పెట్టి ఆ భార్యను తన దగ్గరికి చేర్చేంత వరకు చక్కగా నిన్ను ఆ భార్యకు కావలసినటువంటి అర్హతలను నేర్పించి ఆయన వచ్చేటప్పుడు ఆయన చేతులు పెట్టాలని నీకు ఒక ఫ్యామిలీని కూడా ఏర్పాటు చేసి నీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అదే ఫ్యామిలీ వ్యవస్థను మరి సంఘాన్ని పరలోకంలో చేర్చాలన్న సంకల్పమే దేవుని యొక్క ఉద్దేశం. దీని విషయంలో అన్నతో నేను పంచుకుంటున్నప్పుడు అన్న కూడా సంతోషపడ్డాడు. పెద్దవారు ఆయన సంతోషపడ్డందుకు నాకు కూడా సంతోషం అనిపించింది. ఇదేనేమో ప్రభు యొక్క ప్రేమ అని నేను అనుకుంటున్నాను. ఒక 10 ఫ్యామిలీస్గా మనం కూడుకొని మనకిచ్చినటువంటి బాధ్యతలు, మనకిచ్చినటువంటి పరిచర్యలు ఖచ్చితమైన అకౌంటబిలిటీ లేకుండా, అంటే నేను కాంటెక్స్ట్లో మాట అనుకోకండి దయచేసి, కాంటెక్స్ట్ కాకుండా ఇప్పుడు అకౌంటబిలిటీ. ఇప్పుడు అయ్యగారు మన శాలమున్న 10 o'clock చెప్పిండు. ఆ 10 o'clock మా పాస్టర్స్ కానీ నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీతో చెప్పగలుగుతున్నా. అన్న, మనకి ఇచ్చిన పని మామూలు పని కాదు. ఇక్కడ అందరూ పాస్టర్స్ ఉన్నారు. మనం ఆల్రెడీ ఏ కోణంలోకి వచ్చినామంటే, ఆయన ఇచ్చినటువంటి సంఘంలో ఒక తన పిల్లలు ఉన్నారు, తన కాబోయే వధువు ఉన్నది, భార్య ఉన్నది. ఆయన చేతిలో పెట్టేంత వరకు ఖచ్చితంగా నువ్వు యథార్థంగా జాగ్రత్తగా బతకాలి. ప్రతి మాట లెక్కలకు వస్తుంది, ప్రతి పాయింట్ లెక్కలకు వస్తుంది. కాబట్టి నువ్వు ఎంచుకున్న విధానం చాలా గొప్పది అని తెలియపరిచే విషయమే నేను మీతో మాట్లాడగలుగుతున్నా. ఈ విషయంలో మనంగా కొన్ని కుటుంబాలుగా కలుసుకొని ఈ రోజున సేవకులు అంటేనే ఒక భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. సమాజాన్ని మనం చూడగలిగితే, సమాజ పరిస్థితిని మనం చూడగలిగితే ఎలాంటి పరిస్థితి ఉందంటే, క్రైస్తవ్యం అంటేనే ఒక వ్యతిరేకత, అందులో పాస్టర్స్ అంటే మరీ వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు చూస్తే పాస్టర్లకే పడతలేదు.
అసలు ఏమన్నా సమస్య ఉందా పాస్టర్ల విషయంలో, ఏదైనా వ్యతిరేకత ఉందా, ఏ పాస్టర్ గారికి నాకు ఎందుకు పడతలేదు? కారణం ఏంటంటే ఏ కారణం కనబడతలేదన్నా. ఎందుకు పరిశుద్ధాత్మను స్థాపించిన సంఘంలోకి సాతానుడు ఎలా ప్రవేశించింది? అసలు నువ్వు ఏర్పరచుకున్నటువంటి దేవుని సంఘంలో సాతాను ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నీ తోటి సహోదరుడు కనిపించినప్పుడు దేవుడితో కలిసి పనిచేస్తున్న జతపని మన సంతోషం మనకి ఎందుకు కలుగుతలేదు? పరలోక సంబంధమైన బాంధవ్యం మన జీవితంలో ఎందుకు కలుగుతలేదంటే మనకు తెలియకుండా సాతాను మనలో ప్రవేశించింది. ఏం లేదు, అసోసియేషన్ కూడుకున్నాం, ఐక్యత కలిగి బతకాలనుకుంటున్నాం, దేవుడు చెప్పిన సిద్ధాంతాన్ని, అది కూడా పోయింది. ఉందా అన్న? సేవకులు ఉన్నారు ఎంతమంది కదా? అసలు అది కూడా పోయింది. ఎక్కడ చూసినా, ఎక్కడ ఏ వ్యవస్థ చూసినా కానీ రాజకీయం వచ్చింది. మాస్టర్ గారు పరిచర్య ఉంది రండి ఒక సేవకులు పిలిచిన తర్వాత, ఏం పరిచర్య అంటే అది దేవుడిచ్చిన బాధ్యత, మనం వెళ్ళాలని తపన అంతలేదు. కానీ తీరా 9 గంటల కంటే 11 గంటల లోకంలోకి వస్తున్నారు చాలా మంది. వచ్చిన వాళ్ళు చక్కగా వింటలేరు, ఫోన్ చూసుకుంటా మాట్లాడుకుంటా ఇట్లా ఇట్లా అనుకుంటుంటున్నారు. ఇదేం పద్ధతి అన్నా? ఏం చేద్దాం మనం? ఎట్లా ఉందాం? ఒక రోల్ మోడల్ ఎలా ఉందాం? ఒక మాదిరికరంగా మనం ఎలా ఉండగలగాలి అనే విషయాలలో నేను అన్నతో పంచుకుంటున్నా. ఏం లేదన్నా, మనం ఎక్కువ మాట్లాడుతున్నామన్నా వద్దన్నా. ఈ సమాజంలో ఉన్నది ఇప్పుడు చాలా అద్భుతమైన పాయింట్. నేను దాని గురించి తీసుకుంటానండి. ఏమున్నది? నేనున్న ఖాళీ పొలాలకు వెళ్ళాలి. ఖాళీ పొలంలోకి వెళ్ళాలి. ఖాళీ పొలంలో ఏముంటుందంటే అందరూ ఖాళీ పొలం అంటే అగ్రికల్చర్. అపోస్తున్న పౌలు గారు మనకు నేర్పించిన సింపుల్ మెథడ్ ఇది. చాలా అద్భుతమైన మెథడ్. టార్గెట్, ఒక టార్గెట్, వ్యక్తి టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ లో మీ చర్చిలో 10 మంది ఉన్నారా? నువ్వు గ్రేట్ అన్నా. నువ్వు చర్చిలో 50 ఉన్నారని ఇంకొక పాస్టర్ కావాల్సిందే ఖచ్చితంగా. ఎట్లా గ్రేట్ చూడండి. ఈ 10 మంది ఉన్నారనుకోండి, 10 మందికి ఈ గ్రేట్ కమిషన్ చెప్పండి. సంవత్సరం కల్లా నీకు 100 మందిని సంఘంలో ఉండబోతాడు. ఎలా సాధ్యం అంటే ఖాళీ పొలం అనేది ఎగ్జాంపుల్కి చూద్దాం. అందరూ ఈ పొలాన్ని చూద్దాం. ఇది ఖాళీ పొలం చూద్దాం. ఈ ఖాళీ పొలాన్ని అంటే అగ్రికల్చర్ని చూపిస్తూ, అపోస్తున్న పౌలు గారు అగ్రికల్చర్ని చూపిస్తూ ఎలా ఆత్మ రక్షించాలో చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇందులో విత్తనం ఇస్తే పండుతుందా అని చెప్పండి? పడదు. దీన్ని ఏం చేయాలంటే చెట్లు కొట్టేయాలి, చెట్లు కొట్టేయాలి, ముళ్ళ పొద వేసేయాలి. పొలము మీనింగ్ ఏంటంటే హృదయం. పొలం అనేది ఏంటంటే హృదయం. ఇప్పుడు హృదయంలో ముళ్ళ పొదలు ఎవడు నాటిండు మరి? అంతే కదమ్మా. ముళ్ళ పొదలు ఏం చేయాలి అసలు? అంటే అది నెక్స్ట్ శ్రమలు వస్తూ ఉంటాయి, పొదను బట్టి శ్రమలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ముళ్ళ పొదలు ఏంటంటే మనిషిని తన స్వరూపం చొప్పున తయారు దేవుడు చేసిండు. ఈ మనిషి తన లక్షణాలను కోల్పోయాడు. ఏం నాటబడ్డాయి అంటే పాపపు లక్షణాలు నాటబడ్డాయి. నేను కాంటెక్స్ట్లు తీసుకుంటాను. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, సాతానుడు కొన్ని కట్లు బంధకాలు వేసింది కదా, ముళ్ళ పొదలు అన్ని గచ్చ పొదలు ఎక్కడ నాటిందంటే భూమి మీద అనే మాట ఏం చేస్తారంటే పొలం అనండి, హృదయం అనండి. ఒక మనిషిలో అన్ని బంధకాల చేతుందన్న, అన్ని కట్టుబాట్ల చేతున్నాడు. ఇప్పుడు నేను చూస్తూ ఉంటే ఖాళీ పొలం కనిపిస్తుంది నీకు. ఈ ఖాళీ పొలం ఎక్కడుందంటే ఈ ఊరంతా ఖాళీ పొలం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనం చేయాల్సిన పని ఏం లేదన్న. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మీకు సువార్త అవకాశం లేదు. దాని ద్వారా అసలు నష్టమే తప్ప లాభం లేదు. 1000 మంది కూర్చున్నాడు బహిరంగ సభలు చేసినా కానీ నేనైతే పిచ్చి సభలు చేసిన లక్షలు ఖర్చు చేసి కానీ ఒక్కసారి అయితే 1,50,000 ఖర్చు పెట్టి ఒక ఆత్మ వచ్చింది. కానీ ఊడిపోతుందో ఉంటుందో తెలియని ఆత్మ ఉంది ఇప్పుడు దగ్గర. అలాంటి ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ప్రయాసపడి సంఘమంతా ప్రయాసపడి చేస్తే ఏమైనా ఉందంటే ఏం లేదు. ఇప్పుడున్నటువంటి ఈ మనిషి ఖాళీ పొలం కనబడుతుంది కదా మనిషి, నీ దగ్గర ఉన్నటువంటి నీ చుట్టుపక్కల పొంటి ఒక 5 స్నేహితులు పక్క పొంటలు లేరా? పక్క పొంటలు లేరా? అదే పక్క పొంటల్లో 5 తీసుకోవాలి. ఎంతమంది అన్నా స్నేహితులు. వాళ్ళ నరకం పోతే నీకేమన్నా సంబరం అవుతుందా? అగా వాళ్ళ నరకం నాశనం అయిపోవడానికి సిద్ధమవుతున్నారు. నీకు ఇంత
ఎంత నిద్ర పట్టకుంటే ఎట్లా నిద్ర పడుతుంది నీకు? అసలు తిన్న తిండి ఎట్లా పైన పడుతుంది? నువ్వు వచ్చిన పని ఏంది? నువ్వు ఉంటున్న విధానం ఏంటి? ఆదివారం రమ్మని కానీ విశ్వాసి తనకి ఇష్టం వచ్చిన పనికి వస్తారు, తనకి ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత కనీసం కలిసి పాస్టర్ గారితో కూర్చుని మాట్లాడే ఆలోచన కూడా చేయరు. అయిపోయింది టైం అనుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఏం చేయగలుగుతున్నారు? సంఘంలో ఏం నేర్చుకుంటున్నారంటే సంఘం గురించి అర్థం కాలేదు, సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ వ్యవస్థ అర్థం కాలే. పాస్టర్లలో మన దాంట్లో కూడా ఇక్కడ పాస్టర్ ఉన్నట్టు మన దాంట్లో కూడా వ్యవస్థ మనకు అర్థం కాక ఆదివారం పోయి చూసుకొని రాగలుగుతున్నాం. ప్రతి పాస్టర్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, సంఘముతో 80% ఖచ్చితంగా ఉండకపోతే పాస్టర్ అనే పేరు తీసేసుకోవాలి. ఖచ్చితంగా సంఘంతో టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంది అనుకున్నా, 5 స్నేహితులు కదన్నా, 5 స్నేహితులకు ఇంకొక 5 బంధువులు లేరు మనకు అనా? 5 బంధువులు ఏం లేదక్క, నువ్వు వెళ్ళి నీ స్నేహితులు 5 ఉన్నారు, ఆ నరకమూడ సిద్ధమవుతులు, వాళ్ళ 5 దగ్గర రాసుకో. ఇంకొక 5 బంధువులు, ఇంకొక 5 ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళని తీసుకోండి, రాసుకోండి. వీళ్ళందరూ ఇరుగు పొరుగు వాళ్ళతో పాటు స్నేహితులు, బంధువులు, రెండవది ఇంకా ఇట్లా ఒక 20 మంది దాకా మీకు లెక్కలు తీసుకోండి. 20 మందిని టార్గెట్ చేద్దాము. 1 ఇయర్లో దేవుని దగ్గరికి ఎలా తీసుకురావాలి అని ఒక ప్లాన్ వేసుకోవాలి. ఏ ప్లాన్ వేద్దాము అన్న? వాళ్ళు ఎందుకు ప్లాన్ దేవుడికి అసలు ఇది తెలవాలి మనకు. అక్క దేవుడి దగ్గరికి మీ పక్కకుంటే అక్క ఎందుకు వస్తలేదు అసలు? కారణం ఏంటంటే వాటిల మీద అసలు దేవుడు అనే వ్యవస్థ కనబడకుండా సాధన ఏం చేసినంటే మనో నేత్రంలో గుడ్డితనం కలుగు చేసిండు, కాళ్ళ చేతులు కట్టేసిండు, బంధకాల చేతన నింపేసేసిండు. ఇప్పుడు అవన్నీ తీసేస్తేనే వాళ్ళు అలా కనబడుతుంది, దేవుడు అర్థమవుతాడు. ఇప్పుడు అవన్నీ తీసేయాలి. ఏ స్వరం నమ్ముకోరాదన్నా, మస్తు దొరికితే నువ్వు మంచుకుంటావు నమ్ముకో అంటే ఎట్లా నమ్ముకోండి చెప్పండి? కట్టుబట్లు అన్నీ ఉన్నాయి, కాళ్ళకు కట్టేసిండు, అన్ని చేసేసిండు. ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు నమ్ముకోమంటే అవుతారా? రాలేడు. ఇప్పుడు అవి ఎవరు తీసేయాలి? విడవబడ్డనివే తీసేసుకోవాలి, తీయాలి. ఏం చేయాలి? ఇంతకు పాస్టర్ గారు చెప్పిండు కదా, ప్రార్థన చేయాలన్నాడు కదా. 3 రకాల ప్రేయర్ ఉంటుంది, 3 రకాల క్రియలు ఉంటున్నాయి. ఒకటి, ఆ వ్యక్తిని గురించిన అవగాహన నీకు ఉండాలి. రెండవది, ఆ వ్యక్తి దగ్గర నీవు జీవించే విధానం సరిగా ఉండాలి. మూడవది, అతన్ని బట్టి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. 1 నెల దాకా ఆ వ్యక్తితోని కరెక్ట్ జీవించుడు. కొంతమంది స్నేహితులతో మంచుకుండు, అబ్బా యేసు ప్రభు నమ్ముకుండు ఇంత మంచిగుంటారు అనుకోలేదన్నా, ఇంత మంచిగుంటారు అనుకోలేదా అనేటట్టుగా వాళ్ళు చూడాలి. నువ్వు ఏం చెప్పదు, యేసు ప్రభు నువ్వు చెప్పదు, కానీ ప్రార్థన చేస్తుండు. నెల తర్వాత వాళ్ళ పరిస్థితులను బట్టి నువ్వు హెల్ప్ చేస్తుండు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడ్డది కదన్నా, ఆడ 3 భాగాలు ఉంది ఆ అధ్యాయంలో. ఏమని రాయబడ్డదంటే, ఒకటి ధర్మం, రెండవది ఏంటమ్మా ప్రార్థన, మూడవది ఉపవాస ప్రార్థన. ఇవన్నింటి గురించి కన్క్లూజన్ కూడా అందులో రాయబడ్డది. చాలా అద్భుతంగా ఉన్నది. ధర్మం చేయాలి, ప్రార్థించాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. ధర్మం ఈ 5 చేస్తే ఇంకోళ్ళు తెలియదు, ప్రార్థన నేను చేస్తే నా దేవుడు తప్ప ఇంకోళ్ళు తెలియదు. ఉపవాసం చేసిన కానీ చెప్పచ్చా? చెప్పచ్చు. అంటే బైబుల్ అక్కడ మాత్రము పరలోకమందుని తండ్రికి మాత్రం చేయాలని ఉపవాస ప్రార్థన చేయమని చెప్పింది దేవుడు. వాస్తవానికి అంటే వ్యక్తిగత ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు, సంఘ ప్రార్థన వేరు. వ్యక్తిగత ఉపవాసం వేరు, కుటుంబ ఉపవాసం వేరు, సంఘపరమైన ఉపవాసం వేరు. వ్యక్తిగత ప్రార్థన దేని గురించి మాట్లాడాలనే విషయాన్ని చాలా విషయాలు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ప్రభువా వారి హృదయాలను తెరవండి, ప్రభువా వారి బంధకాలను తెరవండి అని ఇదే ప్రార్థన చేసి నీవు అక్కడ మెదిలినప్పుడు ఖచ్చితంగా బంధకాలను దేవుడు తెంపేస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పినా, ఏం చెప్పాడంటే ప్రార్థన చేస్తే నువ్వు వింటాడు. అక్క అమ్మ అన్న వింటాను లేదా? ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, కానీ ప్రార్థన చేసే వ్యక్తుల విధానాన్ని కూడా ఖచ్చితంగా చూస్తాడు. అంటే 120 కీర్తన దావీదు గారు రాసిన కీర్తన, అది ఎంత బాగుందంటే, అబద్ధమాడే పెదవులను ఒకసారి తీయగలరా ప్లీజ్? ఎవరు ఒక తీరా
కీర్తనలు 120వ కీర్తన మొదటి చరణం నుంచి ఒకసారి చూడండి. అక్కడ చరణాలే ఉంటాయి ఆ కీర్తనలో. ఓకే, నాకు ఉత్తరం ఇచ్చిండా. అసలు ఏం చేస్తున్నావు? ఉత్తరం ఇస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్న. అసలు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థనతో పాటుగా నిన్ను చూస్తున్నాడు. ఆయన అబద్ధమాడు పెదవులను మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపిస్తాడు. అంటే ఈ కాంటెక్స్ట్ ను మనం బాగా ఆలోచిస్తే కిందికి వెళ్తే చూడండి. అలా ఉంటే ఏమైతే చదువు. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేస్తాడు. అంటే నీవు హార్ట్ఫుల్ గా యథార్థంగా లేకుండా ఒక పోలీసుల దగ్గర పోతే జాగ్రత్తగా మనం పోతాం కదా. ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఆయన నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వస్తుందో రాదో అనేది నువ్వు పక్కన పెట్టేసేయండి. అది ప్రాముఖ్యం కాదు. ఆ గొప్ప దేవుడు నీ ప్రార్థన వినబోతున్నాడు. ఆ ప్రార్థన విన్నప్పుడు నిన్ను చూస్తాడు కదా. ఒకవేళ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఇతని మీద కక్ష, ఇతని మీద కక్ష, ఇతని మీద క్రోధం పెట్టుకొని మనం దేవుని దగ్గర పోతే చచ్చిపోతామని చెప్తున్నాడు అక్కడ. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. పైకి చూడనే భక్తి కలిగాలన్న ఆ ఆపద మొక్కుల ప్రార్థన లాగా చేస్తున్నారు. ఇది మనకు చాలా ప్రమాదాన్ని తెచ్చేదిగా ఉంటుంది. ఇప్పుడు మన టార్గెట్ 10 మంది సంఘంలోకి రావాలంటే వారి కట్టుబాట్లు, వాళ్ళకున్నటువంటి బంధకాలు తెగిపోవాలంటే, కాడి మాని మేలు ఇవన్నీ పోవాలంటే, అది చదువు చేయాలంటే నీవే వెళ్ళి దున్నాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే నీ వల్ల కాదు కాబట్టి దేవుని సహాయం తీసుకోవాలి. నువ్వు మెదలాలి అక్కడ, నువ్వు సాక్ష్యంగానే ఉండాలి. నీలో ఎవరున్నారన్నా అన్న అక్క మనలో ఎవరున్నారు? అసలు మనమైతే ఒకప్పుడైతే పాపం చేసిన వాళ్ళంగా అబద్ధం ఆడటంలో ఉన్నాం. ఇప్పుడు ఒక్క అబద్ధం ఉన్నదానికి, ఒక్క అబద్ధం ఆడే దమ్ము బయట అబద్ధం ఆడే దమ్ము ఉందని ఎవరికైనా అక్క అమ్మ అన్న ఎవరికైనా ఒక సేవకుడికి నిండు అక్కడ 3 మాసాల కాలం నిలబడి ఒక్క బూత్ మాట మాట్లాడే దమ్ము నీకుందా? ఎందుకు లేదన్నా నీకు రావా? అందరికి వస్తే కానీ ఎందుకంటే అది మాట్లాడితే పాపం అని నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అది చేస్తాడు. ఇంకోటి లోకంలో ఉన్నాడు అనుకోండి, వారికి ఏమైనా కట్టుబాట్లు ఉంటాయా? నిరభ్యంతరంగా మాట్లాడదు, ధైర్యంగా మాట్లాడతాడు, అవుట్టుగా అబద్ధం ఆడుతూ ఉంటాడు. ఇంకొక మాట తెలిసి తెలియదు, మానవులు కూడా అట్టిగా అబద్ధం ఆడుతున్నారు. అన్న ఎక్కడున్నావన్నా మన చాలా అన్న మీరు 10 గంటలకు రండి అని చెప్పింది. చెప్పలేదా? చెప్పడం లేదా? అన్న మీరు ఎందుకు వచ్చినా లేటు? అక్క ఎందుకు వచ్చింది లేట్? అసలు అన్నంలోకి వెళ్ళి పలకబడిన మాట పరలోకపు తండ్రి తన మాటలను మీకు అందించాలనే ఆశతో దేవుడు తన దాసును నిలబెట్టుకుని, అన్నా పాస్టర్ దయచేసి రండయ్య మన దేవుడితో కలిసి మీతో మాట్లాడాలని దేవుడి యొక్క సంకల్పాన్ని మనమే పక్కన పెట్టేసినమే. అసలు ఎట్లా మారిపోతుందో మనం చెప్పండి. మన స్థితిని ఎలా మార్చుకో చెప్పండి. ఒక మాట తెలుసా, మన నిమిత్తము ఆయన చూడండి, ఆయన త్యాగాన్ని ఒకసారి మనం గమనించగలిగితే మన పరిస్థితి ఏంటి అసలు? ఆయనకు ఈ రోజు మంచి హ్యాపీ కూర్చోగలుగుతున్నావు, హ్యాపీ దేవుని యొక్క మాటలు వినడానికి కొరకు ఒక అవకాశం దేవుడు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండంటే నీకు ఇవ్వబడ్డ కృపనే కదా. ఆ కృపను నిరార్థకం చేస్తే అన్న మన పరిస్థితి ఏంటి అసలు? చుట్టుపక్కల సేవకులు నష్టమైపోతున్నారు, సంఘాన్ని తగలబెట్టబోతున్నారు. వారి చేతిలో ఉన్నటువంటి సంఘము ఏం పరిస్థితిలో ఉందో మీకు ఒకసారి ఆలోచిస్తున్నారా? కాబట్టి ఈ విషయాన్ని మీకు ఏం చెప్తున్నట్టే, ఈ ఖాళీ పొలంలో ఉన్నటువంటి వ్యవస్థను సరిచేసే ముందు మన జీవితాలు సరిగ్గా ఉంచుకోవాలి. అందుకే అకౌంటబిలిటీ ఖచ్చితమైన మాట మీద జవాబుదారితనం ఉండాలి. నేను తమ్ముడితో చెప్పిన లేట్ అయిపోయింది, నైట్ బాగా జర్నీ అయిపోయింది, 1:30 అయిపోయింది, లేట్గా లేచినాం, ఏం చేయాలి అర్థం కాదు. అన్న ఈ రోజు వద్దన్నా అని చెప్పిన, లేదు తప్పకుండా రావాలని అన్న ఖచ్చితంగా చెప్పిన తర్వాత నేను అంతకంటే గొప్ప భాగ్యం లేదు. నాతోటి సేవకుడు అన్న నన్ను పిలిచిండు, నాకు అంతకంటే ఒక భాగ్యం ఉంటుంది. బతికినాం కాబట్టి కలుసుకుంటూ, ఒకళ్ళు చచ్చిపోతే మేము కలుసుకోలేం కదా. మనం ఒకవేళ చచ్చిపోయిన తర్వాత అక్కడనే మనం కలుసుకోవాలి. కాబట్టి
ఇక్కడికి ఏమైనా వచ్చా రావాలని చెప్పి వాళ్ళకు నిద్రలో పాపం రాత్రి 1:30కు వచ్చినా మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి మాకేం లేవు వెహికల్స్ మీద పరిగెత్తుకుంటూ వచ్చినాం. వస్తున్నప్పుడు నాకు వస్తున్నట్టు ఆలోచన ఏంటంటే మన అన్న పిలిచిండు అక్కడికి. ఎవరన్నా అంటే నమ్మిండు దేవుడైన. ఈ ఊళ్ళో షాలోమోను కంటే గొప్పడు ఇవ్వలేదు ఇక్కడ అసలు అన్న చెప్పన్నాక ఇవ్వాలను. కానీ ఎందుకు షాలోమోను నమ్మినంటే అతనే నాకు కావాల్సిన వ్యక్తి అన్న. మీకు ఒక మాట తెలుసా అన్న, మీరే అసలు తెలుసా, అసలు మామూలు వ్యక్తులు కాదక్క అన్న. మిమ్మల్ని పరలోక ప్రభుని ఏర్పాటు చేసుకొని నమ్ముకొని నా వీళ్ళైతేనే పనిచేస్తారు. ఆయన ఇంత సంబరపడుతున్నాడు. కానీ ఈ రోజున ప్రతి చర్చిలో ఉన్నటువంటి సేవకులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ సేవకుడు పిలిచిన పిలుపుని ఖచ్చితంగా ఆ సేవకుడు పిలుస్తున్నట్టునే దేవుని యొక్క ప్రతినిధి నాకు ఒక మాట వచ్చిందని ప్రతి ఒక్కరు గ్రహింపులో కావాలి. దయచేసి నేను ఇప్పుడు ప్రసంగం అని కాదు కానీ ఈ యొక్క మాటలు చెప్పడానికే నేను ఇష్టపడుతున్నాను. ఖాళీ పొలాలను చదును చేయాలి. ఫస్ట్ ఖచ్చితంగా చదును చేయకుండా విత్తనాలు నాటద్దు. ఈ రోజున జరుగుతున్నది, చాలా మంది విత్తనాలు నాటుతున్నారు, అది చచ్చిపోతుంది. ఇంకోసారి ఖచ్చితంగా దేవుని దగ్గర రాకుండా అవుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసి ఒక 2-3 నెలలు ఒప్పుకోవటండి, మీరు జాగ్రత్త ప్రవర్తించండి, ఖచ్చితంగా వస్తారు. ఏమేమి ప్రవర్తన చేయాలమ్మా అంటే ధర్మం చేయాలన్నది బైబిల్లో ఉన్నది. మా దగ్గర ఒక అమ్మకు చెప్పిన అమ్మ, నీవేం చేస్తావంటే సాధ్యమైనంత వరకు నీ పక్క పంటలతో సరిగ్గా ఉండు. ఇప్పుడు నువ్వు సరిగ్గా లేవనుకో, నేను యోనా గురించి మొన్న పరిశోధన చేసినప్పుడు ఒక మాట వచ్చింది. యోనా పడవలో వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడా? పడవలో నినివే పట్టణానికి వెళ్తున్నాడు. ఎంత? జస్ట్ 400 కిలోమీటర్లు నినివే పట్టణం ఇరువులోకి వెళ్ళి. ఈయన ఎక్కడికి వెళ్తుందంటే తార్షిష్ పోతున్నాడు. అదెన్ని కిలోమీటర్లు? ఈస్ట్ వెస్ట్ టైపు 4000 కిలోమీటర్లు పోతున్నాడు. ఇటేమో 800 కిలోమీటర్లు ఎక్కడ, 4000 కిలోమీటర్లు ఎక్కడ. ఎందుకు పోతున్నాడంటే యోనా ఈజ్ గ్రేట్ హీరో. యోనా పడుకున్నప్పుడు ఒక సమస్య వచ్చింది, మీ అందరికి తెలిసిన మాటే. అందుకే అంట యోనా ఏం పని చేయాలంటే ప్రభు పని చేయాలి. మనం ఎందుకున్నదంటే ప్రభు పని చేయాలనుకున్నాం. ప్రభు పని చేయకుండా యోనా తార్షిషిపోతుంది కదా, ఆడిపోతుంటే ప్రమాదం వచ్చింది. ఈ ప్రమాదానికి ఉద్దేశం ఏంటిది అంటే ప్రార్థించని క్రైస్తవుడు, రెండవది పని చేయని క్రైస్తవుడు ప్రమాదంలో ఉన్నవాడే. ప్రమాదంలో ఉన్నవాడు మాత్రమే కాదు, ప్రమాదకారి కూడా. అంటే ఈ ప్రాంతంలో నీ ఉండి పని చేయకపోతే, ప్రార్థించకపోతే నువ్వు ప్రమాదంలో పడ్డట్టే. నువ్వు ప్రమాదంలో మాత్రమే కాదు, చుట్టుపక్కల వారు కూడా ప్రమాదంలో పడేసినట్లేనని లేఖనం చెప్తుంది. కాబట్టి నీ చుట్టుపక్కల వారికి రెస్పాన్సిబిలిటీ ఎవరంటే అన్న, అక్క, అమ్మ, మీరే చుట్టుపక్కల వారందరికీ రెస్పాన్సిబిలిటీ. గుండెల మీద చేతుసుకొని హ్యాపీగా నిద్రపోతున్న మీకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, పని మనిషి ఇట్లా ఒక ఉన్నట్లయితే తప్పకుండా మనకు ఎవ్వరు లేరన్నా కొద్ది కాలం తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి. పోయేలోపు ప్రభు రాజ్యాన్ని మనం స్థాపించుకుందాం. మనం చూస్తూ ఉంటే ఆయన క్రీస్తుని ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే, ఆయన మన అందరూ తెలుసు 33 సంవత్సరాలు బతికిండు, పరిచయం చేసిండు. ఎక్కడికి వెళ్ళినా అక్క ఇగో మనది ఊరు కాదు, ఇక్కడికి రాలేదు, మనం అక్కడికి వెళ్ళాలి. మనం అందరూ అంటే మన భాష చెప్తున్నాం. మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం. అసలు మీరు ఎవరో తెలుసా? మీరు ఒకప్పుడు పరలోకానికి ఉండేవారు తెలుసా? పరలోకానికి వెళ్ళాలి మనం అందరం చెప్తూ ఆయన సాయంకాలం సమయంలో ఆయన ఏం చేసినట్టే కొండ మీదకి వెళ్ళేటోడు. ఎందుకు వెళ్తున్నావు ఆయన ఊరికే కొండ మీద కంటే, నేను నా తండ్రితో గడపడానికి వెళ్తున్నా చెప్తాడన్నట్టు. అంటే ప్రార్థనకి వెళ్తున్నా చెప్తున్నాడు. అక్కడ ఎప్పుడు సంతోషంగా ఉంటున్నటువంటి వ్యక్తి ఎందుకు ఆయన వచ్చిందంటే ఈ మనుషులు ఎలా బ్రతకాలో మాదిరి చూపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. నేను ఒక 5 నిమిషాలు మాట ముగించేస్తాను. మాదిరి చూపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మనిషి ఎలా బ్రతకాలో చూపిస్తున్నాడు. బ్రతుకును మనిషి ఈ లోకంలో ఇదే రాజ్యం, ఇదే సర్వస్వం అనుకుంటూ తిరుగుతున్నటువంటి మనిషికి అసలు ఒక మనిషికి ఒక మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆ మరణం తర్వాత ఒక మనిషికి ఒక లోకం ఉంటుంది, అక్కడ తీసుకెళ్లాలంటే నీకు దారి నేనే అని చెప్తూ
నన్ను నమ్మండి అనే విషయాన్ని తెలియపరుస్తూ అంటే ఇలా బ్రతికితే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తూ ఒక రోల్ మోడల్ చూపించిండు. తండ్రితో సంబంధాలు మనకు పెట్టిండు. దేవుడు అంటే ఏంటిదో మనకు చూపించి మనకు అన్ని అవకాశాలు ఇచ్చి నీకు అర్థం కాకపోతే ఆయన కృపనిచ్చి నేను నిలబెట్టి పరిశుద్ధాత్మ తోడుగుంచి, ఇంకో మాట కలిసి ఇక్కడ పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ నీకు నిన్ను నిలబెట్టడానికి కొరకు నిత్య జీవనం నడిపించిన ఒక పాస్టర్ను పెట్టి, పాస్టర్ అంటే ఆశమాశయం కాదు, ఒక త్యాగం. పాస్టర్ అంటే ఆశమాశయం కాదు. ఒక పాస్టర్ గారు పనిచేస్తే ఎన్నెలు సంపాదించుకోవచ్చు, కానీ అన్న ఒక్క కుటుంబం నిలబడటానికి కొరకు అనేక రోగాలు తెచ్చుకుంటారన్న. ఈరోజు బీపీలు షుగర్ రావడానికి గల కారణం కూడా కొంతమంది విశ్వాసాలు ఉంటారు. వీళ్ళు విశ్వాసం ద్వారా వచ్చిందని అక్కడ సమస్య కాదు, కానీ ఆ విశ్వాస కొరకు ఎంత ప్రయత్నం చేస్తాడు, ఎంత ప్రయాసపడతాడు. ఎంతమంది ఉన్నా నా సంఘంలో 40 మంది ఉన్నారు, 40 మందిలో అన్న రాకపోయాని ఈ వాక్యం చెప్పుకుంటూ కొట్టుకుంటా ఉంటుంది సేవకునికి. అంటే అంత బాధ్యత కలిగిన వ్యక్తిని నీకు అప్పగించి నిన్ను పరలోకం చేర్చేదాకా దేవుడు ఒక కాపుదలను పెడితే ఈ రోజున ఆ వ్యవస్థను మనం పక్కన పెట్టుకొని పోగలుగుతున్నాం. చాలా ప్రమాదంలో సంఘం ఉన్నది. నేను చెప్పే విషయం ఏంటంటే ఆ వ్యక్తి కూడాను యేసుతో పరలోక తనతో సంబంధాన్ని మనకు చూపిస్తూ చచ్చిపోతున్నప్పుడు కూడాను ఆయన సిల్వలో ఎక్కువ శీలలు చేతులు చీలలు కొడుతూ తలపైన మున్న కిరీటాన్ని కొడుతూ ఒక్కొక్క కొరడా పవర్ను మనిషిని చీలుస్తూ ఉంటే ఒక 3 రూల్ కర్రకి 5 2 ఇంచుల చొప్పున బెల్టులు 5 ఫీట్ల బెల్టులు, ఒక్కొక్క దానికి పులిగోర్లు కానీ ఎముకల సన్నపు సీసం లాంటిది కానీ ఇవన్నీ పెట్టి ఒక దెబ్బ కొడతా ఉంటే ఒక జానని వెడల్పుతో 1/2 ఇంచు లోతుకు దిగుతూ ఒక మనిషి ఒక బెల్ట్ తిప్పితే ఈ మనిషి చుట్టూ తిరుగుతూ ఒక రోల్కర లేపితే అది మనిషి ఇట్లా రౌండ్గా తిరిగి కింద పడుతున్నాడు. ఒక్క దెబ్బకే ఈ శరీరం ఒక జానని చుట్టూ మొత్తం జాననితోటి 1/2 ఇంచు లోపుతో మాంసం లేపుకుంటూ వస్తూ ఉంటే మౌనంగా ఉన్నాడని నాకు టెస్ట్. ఆయన త్యాగాలు చూస్తూ ఉంటే ఆయన అడుగుతూ ఉంటే 39 కొరడా దెబ్బలు కొడతా ఉంటే ఏమైనా కనబడుతుందా ఆధారం సరైన? ఎప్పుడైనా మనం అడగలిగితే ప్రభా నీకు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి, అసలు నీ పరిస్థితి గల కారణం ఏంటిది? మాంసం ముద్దగా మారినంటే ఒకటే ఒక ఆలోచన, నేను నా తండ్రి ఏకమైందో నా తండ్రి పని కొరకు వచ్చిన చెప్తాడు. ముఖం మీద మూవేసిన కానీ ఆయన చూసేసుకున్నాడు. చివరికి పక్కలో బల్లె పోట్లు పొడుస్తుంది కానీ తండ్రి వీరికి ఏం తెలియదు క్షమించు అని ఒక అద్భుతమైన మోడల్ చూపించి ప్రభు. చచ్చిపోతున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు, చిన్న పిల్లాడు ఏడుస్తున్నాడు. ఏమేడు అసలు అది ఒకసారి ఏడిచింది క్యాకేసింది తెలుసా? ఈ 39 కొరడా దెబ్బలు తిన్న తర్వాత బతకడం అసాధ్యం. 10 దెబ్బలు తింటేనే లోపలని బయటకు వస్తుంది. కానీ ఎలా బతికిందో తెలియదు. సెలవుకి ఎక్కించిన తర్వాత 7 మాటలు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఊపిరితిత్తులు ఒక పక్క శ్వాసకోశ బంధ ఆగిపోతున్నాయి. ఈ చీరలను గుంజుకుంటూ కాళ్ళు తొక్కుకుంటూ మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క మాట 7 మాటలు మనకు చూస్తున్నాం. అందులో ఒక మాట మాట్లాడుతున్నాడు, ఏవి ఏవి లామా సమర్థ అని గట్టిగా చేయగలేసిందట. ఆ మాటకు అర్థం ఏంటన్నా? నా దేవా నా దేవా నా చెయ్యండి విడిచిస్తాను. చిన్న పిల్లలు ఏడుస్తున్నాడు. ఈ కారణం ఏదో అసలు ఆయనకి తెలిసిన కారణం వచ్చిందంటే ఇంత దెబ్బలు కొట్టినా పట్టించుకోలేదు. కానీ ఆయన బాధ ఒకటి, నాన్న నీతో నేను ఉంటాను, ఉన్నంతకాలం నాకు ఏమొస్తుందో నాకు నా చెయ్యి విసిపోయా, నా చెయ్యి ఉండవద్దంటే అన్నా ఈ బాధను ఈ కుమారుణ్ణి తండ్రి కూడా తట్టుకోలేదు అనుకుంటున్నాను. అసలు ఈయన సంతోషంగా అనుభవిస్తున్నాడు, కానీ ఆ బాధ తండ్రి తట్టుకోలేక ఎందుకయ్యా ఈయనకి ఇంత శిక్ష వేసినామంటే ఒక మాట తెలుసు అన్న, మన చేయి పట్టుకోవడానికి కదా, మన చేయి పట్టుకోవడానికి కదా. మన చేయి పట్టుకున్నటువంటి క్రీస్తు పరలోక తల్లి యొక్క ఆలోచన క్రీస్తునే త్యాగం చేసినట్టు కనిపిస్తుంది కదా. ఆ క్రీస్తు త్యాగం మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఆ యేసుక్రీస్తు ఆలోచనలు మన జీవితంలో ఉంచాలని దేవుడు తన కుమారునే బలిగా చేసి ఈరోజు మన చేతిలో పెట్టినటువంటి ఆ స్వరూపాన్ని సంఘంగా మనం చూసుకుంటూ
పరిశుద్ధాత్మ భద్రతలో మనం పెరుగుతున్నప్పుడు ఇంత గొప్ప పనిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఇంత ఘోరమండి. కాబట్టి ఈ యొక్క ఫెలోషిప్లో ముఖ్యమైన బాధ్యత ఏంటంటే పాస్టర్స్ దయచేసి మనకి విశ్వాసులను పరలోకం చేర్చేంత వరకు ఏ పనున్నా కానీ మన టార్గెటే అది. అసలు మనం పుట్టింది దాని కొరకు. మనం పుట్టింది ఒకవేళ మన పని అయిపోయిందంటే ఖచ్చితంగా చచ్చిపోవడం తప్ప ఇంకో పని అయిపోతుంది. బతుకున్నామంటే మన పనదే. అయితే ఇప్పుడు అసోసియేషన్లో సమస్య భయంకరంగా ఉన్నది. మనం అందరం అయితే ఒక 10 మందిని కలుసుకోవాలి. 10 మందికో 15 మందికో కలుసుకొని కుటుంబాలతో సహా కలుసుకొని ఈ 10-15 మంది కుటుంబ ఫ్యామిలీస్ అందరూ ఏం చేయాలంటే నెలకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా కలుసుకొని ఇలాంటి గ్రేట్ కమిషన్స్ మనం చాలా జాగ్రత్తగా ఆస్వాదిస్తూ మన సంఘాలను బలోపేతం చేసుకోకపోతే భవిష్యత్తు తరాలకు సమస్యగా మారే అవకాశం ఉంది. దేవుడికి లెక్క అప్పగించాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎన్ని కోపాలు తాపాలను పక్కన పెట్టేసుకొని ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, మన పాస్టర్స్ దాదాపు ఒక 5 కనిపిస్తున్నారు. ఎవరైనా పర్లేదు, మీరు తప్పకుండా కుటుంబాలతో సహా కలుసుకొని వారానికి ఒకసారి కుటుంబ ప్రార్థన పెట్టుకొని మన పాస్టర్స్ని నెలకు ఒకసారి ఫెలోషిప్ కలుసుకొని అకౌంటబిలిటీని ఎలా ఉన్నారన్నా, నీ దగ్గర నీకు వచ్చిన మీ సంఘం ఎలా ఉందన్నా, సంఘానికి ఇలా అన్నా, ఈ సంఘంలోకి ఇలా ఉందన్నా, ఇలాంటి మాటలు మాట్లాడాలి. కానీ మీకు ఇష్టం వచ్చిన టైంకి వచ్చి వాళ్ళు వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా వచ్చి మనం సరిగ్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా లెక్క ఉంటుంది. బైబిల్ డివోషన్ ప్రతి పాస్టర్ చదవగలగాలి, ప్రతిరోజు బైబిల్ చేయగలగాలి. ఈరోజు ఒక కీర్తన ఒకటి చదివినాం అనుకోండి, ఆ కీర్తన నీకేం నేర్పించింది, ఆ కీర్తనలో నీకేం అర్థమైంది, నువ్వేం అప్లై చేసుకున్నావు, అప్లికేషన్ ఏం చేసినావు, అప్లికేషన్ చేసుకున్నా నన్ను ఈ కీర్తనలను ప్రభావితం చేసిందన్నా, నన్ను ఇలా మార్చేసిందన్నా అని నువ్వు లెక్క చెప్పుకుంటూ ఒకరినొకరు బలపరచుకునే ఒక టీమ్గా మారాలి. ఈ టీమ్గా మారితే ఎంత అద్భుతం ఉంటుందంటే అంత అద్భుతం ఉంటుంది. ఇందులోకి డబ్బులను ఎంట్రీ చేయకండి. వీలైతే భోజనం పెట్టండి, లేకపోతే లేదు. పెట్టండి, లేకపోతే లేదు. ఈ ఫెలోషిప్ను కొనసాగించుకోండి. ఇలాంటి ఫెలోషిప్తో ఏ శాఖ బంధాలు, ఏ సంబంధం లేదు. ఇప్పుడు అయ్యగారు చెప్పింది ఏదో మినిస్ట్రీ కాదండి, అది బైబిల్ మినిస్ట్రీ అండి. వండర్ఫుల్ గ్రేట్ కమిషన్ ఉంది. మీకు విషయం తెలుసా, ఇలాంటి వ్యవస్థతో మనం ఇట్లా పొలాన్ని దున్నడం ప్రారంభిస్తే అసలు ఎలాంటి సమస్యలు రావు. ఏముంటుంది, ప్రార్థన చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. కార్యం చేసిన తర్వాత బంధకాలు తిరిగిపోతాయి, ఓపెన్ అయిపోతాయి. అవి అర్థం కాదు. ఎవరు కనబడతారు ఫస్ట్ కంటే తెంపులు కనబడతారు. ఎవరు అక్కడ నువ్వే కనబడ్డావు, అమ్మ నాకు మంచిగా అనిపిస్తుంది అమ్మ. అప్పుడు ప్రశాంతంగా హృదయం కాలేకపోతుంది. ఇంతకుముందు ఏమన్నా పాపం అన్నీ ఉండే కదా, పాపాన్ని తొలగించేది వల్ల తీసేసేడు. ఇప్పుడు ఏమేయాలా, హృదయంలో విత్తనం నాటాలి. విత్తనం నాటి వదిలిపెట్టద్దు. 6 నెలలు పంట కాపుదల కాస్తే చివరికి లాస్ట్కి వచ్చి 4 కోతకాల పంట వచ్చింది కదా, ఆ పంట వచ్చే దాకా ఎదురు చూస్తుండండి, ఫలితాన్ని అనుభవిస్తాం. సంఘం పడుతుంది. జస్ట్ 10 మంత్స్ తీసుకోండి. జనవరి 11th కదా, జనవరి 11th, డిసెంబర్ 25th కల్లా మీకున్నటువంటి ఇప్పుడు యోగ గ్రంథం ఉంటుంది కదండి, నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాడు, తుదకు మహాబుద్ధి పొందవని చెప్తున్నాడు. అది లోక సంబంధమైన మాట కాదు, స్పిరిచువల్ తీసుకుంటే 10 మంది ఉన్నా చాలు, నీకు 4 ఉన్నా చాలు. 40 మందికి ఎలా మాత్రం నీకు టార్గెట్ పెట్టుకో. ఇప్పుడు నెట్వర్క్ కంపెనీలు చాలా వచ్చినాయి. నెట్వర్క్ కంపెనీల టార్గెట్ సిద్ధాంతం ఏదో బైబిల్ సిద్ధాంతమే. ఒక వ్యక్తి 10 మందిని ఎలా కనాలి, ఆ వ్యక్తి రావాలంటే ఏం చేయాలి, ఈ టార్గెట్ తో ముందుకెళ్తే మన సంఘం రావాలి టార్గెట్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క గ్రేట్ కమిషన్ జాగ్రత్తగా తీసుకుంటూ చాలా దయచేసి ఈ ప్రాంతాన్ని నువ్వు ఎందుకు పిలిచినావో తెలియదు, మనం ఎందుకు కలుసుకున్నో తెలియదు. ఇక్కడ ఉన్న పాస్టర్లు దయచేసి నిర్లక్ష్యంగా ఉండకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ కూర్చున్న తర్వాత 10 మంది లేదా 15 మంది ఫ్యామిలీస్ ఖచ్చితంగా మీరు కూర్చోండి. 10 మంది కూర్చోండి, ఖచ్చితంగా కూర్చోండి. ఒకరినొకరు మాట్లాడుకోండి, ఒకరినొకరు మనసు మాట్లాడండి. ఒక టైం అన్నాం అనుకోండి, టైం అన్నామంటే ఆ టైంకు రాకపోతే పరిస్థితి ఏంటిదంటే చాలా భయపడాలి. అమ్మ నేను చాలా మనకు 10 గంటలకు చెప్పిన నాకు 5 నిమిషాలు లేట్ అవుతుంది అని ఈ భయం ఉట్టుకోవాలి. భయం ఉచ్చుకోవాలంటే దేని కొరకు భయం ఉంటుందంటే మనం నిలబెట్టుకుని పనులన్నా. మనం నిత్య జీవనం నడిపించినప్పుడు మా పాస్టర్స్ అడగండి, ఇక్కడ మా పాస్టర్స్ ఉన్నారు, మా దాంట్లో ఎవ్వరు లీడర్ లేరు.
మా దగ్గర ఎవరు లీడర్ లేరు, ఎవరు బాధ్యత తీసుకుంటారు, బాగా తీసుకుంటారు. ఒక్క 10 నిమిషాలు టైం లేట్ అయిందంటే ఖచ్చితంగా నేను అడుగుతా, నీకు అదొక్కటి బాగా అన్నా నువ్వు 10 నిమిషాలు ఎందుకు లేట్ అయిందన్నా, నీకు చెప్పినావు కదా అక్క దేవునితో నువ్వు సేవకుని కదా, నువ్వు 10 గంటలకు వస్తావు కదా, 10 గంటల 10 నిమిషాలు ఎందుకు వచ్చి ఇంతగా అవ్వాలంటే ప్రతి దాంట్లో క్షుణ్ణంగా మనం ఉందాం. ఖచ్చితమైన పెద్ద టాస్క్ బాధ్యత చాలా మంది నువ్వు తీసుకుంటున్నందుకు చాలా సంతోషం. ఈ కొద్ది మంది అయినా పర్లేదు అన్న. పాస్టర్స్ దయచేసి మనకి ఎలాంటి సిగ్గు బిగ్గేది లేదండి. ఒక విశ్వాసం మారాలంటే కాళ్ళ అక్కడ కూర్చుండి పరిచయం చేయడానికి కూడా సిగ్గుపడదు. ఎందుకంటే అంత మహానుభావుడే అని సిలువకి చచ్చిపోతుంటే మనకేందండి అసలు. మన బాధ్యత పాల్గొని తెచ్చాలి. దీని కొరకు సేవకురాలు చాలా ప్రాముఖ్యం. మీరందరూ జాగ్రత్తగా ప్రభు పరిచర్య కొరకు సిద్ధపడాలని పెట్టి కోరుతూ ఈ మాట దేవుడు దీక్షించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్న, చాలా విలువైనటువంటి విషయాలు మాకు తెలియజేశారు. ఇప్పుడు మీరు ఎంతమంది మీ హృదయంలో సంతోషపడ్డారో నాకు తెలియదు, కానీ అన్నగారు ప్రారంభంలో నాకు చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకు అంటే చాలా సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ ఈ అకౌంటబిలిటీ, ఓకే నాకు అనవసలేదు, అంత ఇంగ్లీష్ రాదు. అకౌంటబిలిటీ అనేది అంటే సమయ పాలన పాటించేవారు తక్కువ. మా ఆత్మీయ తండ్రి గారు ఇక్కడే ఉన్నారు. ఒక టైం అంటే ఆ టైంకి వస్తారు. మీరు ఎందుకు రాలేదని అడుగుతారు. ఎంతమంది సేవకులు అడుగుతారండి? ఎంతమంది అడుగుతారు? అడగలేరు. అడిగితే చర్చకు వస్తారో లేదో, వెళ్ళిపోతారో, మానేస్తారేమో. మనకు భయంతో పరిచర్య చేయట్లేదు, బాధ్యతతో పరిచర్య చేయట్లేదు, ఏదో ఆశించి పరిచర్య చేస్తున్నాం. దాన్ని ఆశించడానికి మనం లోకంలో లేము. మనం ఆశించేది ఆ పరలోకంలో ఉన్నది. దాని కొరకు ఆశ కలిగి పరిచర్య చేస్తూ ఉన్నాం. ఆత్మలు సంపాదించాలనే ఆరాటము, భారము ప్రతి సేవకుల్లో ఉండాలి. అది ఉంటేనే మనము ప్రభు రాజ్యాన్ని కట్టగలుగుతాం, ప్రభు యొక్క రాజ్యమును నిలబడగలుగుతాం. చాలా చక్కటి విషయాలు చెప్పారు అన్నగారు. చెప్పినటువంటి విషయాల్లో నాకు ప్రొద్దున ఉదయం 5:30-6 గంటల మధ్యలో ఒక మెసేజ్ వస్తుంది. ఏం మెసేజ్ అంటే, శ్యామన్న ఆ రోజు చదివినటువంటి వాక్య భాగాన్ని టైప్ చేసి నాకు మెసేజ్ పెడతారు. ఏ వాక్యాన్ని చదివారు, ఆ వాక్యము ద్వారా తను ఏం నేర్చుకున్నాడో, నేర్చుకున్నది తన జీవితానికి ఏ విధంగా అప్లై చేసుకున్నాడు ఆ పెడతాడు. అన్న నాతో డైరెక్ట్ చెప్తున్నాను వాళ్ళ మాట ఏంటంటే, మా ఫెలోషిప్లో అయితే నేను ఇలా పెట్టి, అన్న ఇది మీరు చదవండి, మీకు ఏ విధమైన ఆలోచన వస్తుందో మళ్ళీ నాతో పంచుకోండి. ఒకవేళ నేను రాంగ్ మెథడ్లో కనుక నేను ఆలోచిస్తే నాకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను సరిచేయండి. ఇప్పుడు ఎవరైనా ప్రసంగం చేసిన తర్వాత నా ప్రసంగంలో ఏమైనా తప్పులుంటే సరిచేయండి అని అడుగుతామా? అడగము. కానీ తను చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది. నేను ఏదైతే అప్లై చేశానో దాంట్లో ఏదైనా రాంగ్ మెథడ్స్ ఉంటే మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను. అనునిత్యము ప్రతిదినము చచ్చేంత వరకు మనం నేర్చుకునే అనుభవంలో ఉండాలి, అనుసరించే అనుభవంలో ఉండాలి. అది కేవలం యేసయ్య పాదాల దగ్గరనే. హల్లెలూయా. మనుషులను బట్టి కాదు, అధికారులను బట్టి కాదు, నాయకులను బట్టి కాదు, మన ప్రభువును బట్టి మనము మన యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. ఎబ్రీ పత్రికలో చెప్తాడు, గురి యొద్దకే పరిగెత్తాలి. ఆ గురి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన జీవిత విధానమును నేర్పించి పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఒక రోజు వస్తాడు. ఆయన వచ్చేంత వరకు నువ్వు ఎలా సిద్ధపాటు కలిగి ఉన్నావు, ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో
మనం నేర్చుకోవాలి. 10 మంది కన్యలను చూస్తాం మనం. 5 సిద్ధపడ్డారు, 5 విడవబడ్డారు. ఎందుకు విడవబడ్డారు? విడవబడ్డ వారి పరిస్థితి ఏంటి? వారు ఎక్కడికి వెళ్ళారు అని అంటే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు విడవబడ్డారు కాబట్టి. వారిలో క్రమము లేదు కనుక, వారికి ఒక గురి లేదు కనుక. మరి 5 కన్యకులు ఎందుకు ఎత్తబడ్డారు? ఎందుకు ప్రభుతో పరలోకములో చేర్చబడ్డారంటే వారు వినయ విధేయతలు కలిగి ప్రభువును అనుసరించారు, వాక్యానికి విధేయత చూపించారు, వాక్యంలో కట్టబడ్డారు, ఆ వాక్యాన్ని ప్రకటించారు, వాక్యంలో జీవించారు. మనల్ని మనము ప్రభువుతో వాక్యముతో కట్టుకుందాం. దయచేసి నెక్స్ట్ మంత్ మీరు కుటుంబంగా రావాలని, భార్య భర్తలుగా రావాలని, ఇంకా అనేక విషయాలు. ఇది ఇంట్రడక్షన్ డే కాబట్టి మేము చాలా తక్కువ సమయాన్ని తీసుకున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలము 4 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ ఒక సెషన్, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒక సెషన్, మధ్యాహ్నము భోజనం ఉంటుంది. ఈ యొక్క 2 సెషన్లో మీకు అద్భుతమైన విషయాలు మీకు తెలియజేయాలని మేము ఇష్టపడుతున్నాం. కాబట్టి నేర్చుకోవడానికి, దాన్ని అనుసరించడానికి, దాన్ని అనేక జనులకు పంచిపెట్టడానికి మీరు కనుక సిద్ధపడితే మీరు కట్టబడతారు, సంఘాలను కట్టుకోగలుగుతారు, సమాజంలో నిలబడగలుగుతారు, అనేకులను ప్రభువు యొద్దకు నడిపించగలుగుతారు. అదే 4 ఫీల్డ్ మినిస్ట్రీ మన జీవితంలో కట్టుకోవాలి. అలాగే ఫ్యామిలీ కమిట్మెంట్, దీన్ని ఏమంటారన్నా మీరు? ఈ యొక్క ఫెలోషిప్ ఏమంటారు మీరు? కదా, పేరు లేని ఫెలోషిప్ కదా. ఏంటంటే క్రీస్తు సారూప్యములో కట్టబడినటువంటి కుటుంబముగా మనం మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సారూప్యములోకి అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నటువంటి మాట, ఒక్క మాటని చదివించి నేను ముగించి ప్రార్థన చేసుకుందాం. ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ మాటను మర్చిపోను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది చాలు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సజీవ యాగముగా మీ శరీరములను లోకమునకు అప్పగించుకోవద్దు, ప్రభువుకే అప్పగించుకోండి అని అక్కడ పౌలు గారు బతిమాలుతూ చెప్తున్నాడు అక్కడ రోమా సంఘానికి. చదువు. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని యొక్క ఇష్టమును బట్టి బతిమలాడుకొనుచున్నాను. ఇప్పటిదాకా ప్రభుదాస్ పాస్టర్ గారు, శ్యామ్ పాస్టర్ గారు బ్రతిమాలి 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 మీకు చెప్పినటువంటి మాట ఏంటంటే పౌలు గారి దర్శనం. నేను క్రీస్తును పోలి నడిచినట్టుగా మీరు కూడా నన్ను పోలి నడవండి అని ఏ మాట అయితే పౌలు గారు చెప్పారో ఆ విధముగా ప్రభుదాసయ్య గారు, శ్యామయ్య గారు కూడా మీకు అదే చెప్పారు ఇప్పటిదాకా. ఇప్పుడు శాలేం రాజు పాస్టర్ కూడా కొత్తగా ఏం చెప్పట్లేదు, బైబిల్లో ఉన్నటువంటి మాటే. మీరు దీన్ని అనుసరించండి అని పౌలు గారు చెప్పారు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇతరులకు మీరు కూడా ఇది చెప్పాలి. చదవండి. ఇట్లాంటి సేవ మీకు యుక్తమైనది, మంచిది. అది చెయ్యాలంటే ఫస్ట్ మనలో ఉన్నటువంటి కొన్నింటిని వదిలేసుకోవాలి. ఏంటంటే అది లోక మర్యాదను అనుసరింపకూడదు. లోకంలో మనం లేము కదా, మనం క్రీస్తులో ఉన్నాము కాబట్టి క్రీస్తు యొక్క గుణలక్షణములు కలిగిన వారమై, ఆయన ప్రణాళికలు కలిగిన వారమై, ఆయన యందు మనం నడుచుకునే వారమై ఉండాలి. ఆ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది అంటే మంచిది, శ్రేష్టమైనది, ప్రభువుకు అనుకూలమైనది, అది పరిపూర్ణమైనది, సంపూర్ణమునై ఉన్నది, దేవుని చిత్తమై ఉన్న దానిని పరిశీలన చేసి మీరు తెలుసుకొని మీ హృదయాలు మార్చుకోవాలి. ఇంతకు ముందు ఉన్నటువంటివి కాదు. ఇంతకు ముందు
అకౌంటబిలిటీ లేదు అనుకుందాం. ఒకవేళ ఉంటే సంతోషం, ఒకవేళ లేకపోతే ఇప్పుడు మన మనసును మార్చుకొని దేవునికి అనుకూలముగా మనము మన మనస్సులు మార్చుకొని, హృదయములు మార్చుకొని, తలంపులు మార్చుకొని చదవండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక రూపాంతర అనుభవంలోకి వస్తారు. రూపాంతర అనుభవం అంటే ఈమము కంటే తెల్లనైనటువంటి స్వరూపమును, క్రీస్తు సారూప్యమును మీరు ధరించుకుంటారు. ఇది ప్రభు కోరుతున్నటువంటిది. చాలా మంది బల్లగుద్ది ప్రసంగాలు చేస్తారు. బల్లగుద్ది ప్రసంగాలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. నీవు హృదయాన్ని పగిలించగలిగినటువంటి వాక్యం నీ హృదయంలోకి చొరబడింది చాలు. 100 మాటలు చెప్పడం కాదు ప్రాముఖ్యమైంది, ఒక్క మాట నీ హృదయంలో నాటబడితే చాలు. హల్లెలూయా. చాలా మంది అక్కడేదో ఇస్తారంటే పరిగెడతారు, ఇక్కడేదో ఇస్తారంటే పరిగెడతారు, అక్కడ భోజనం మంచి బిర్యానీ పెడతారంటే పరిగెడతారు. కానీ మంచి వాక్యం అందుతుందంటే సమయాన్ని కాదు. ఎందుకో తెలుసా? అకౌంటబిలిటీ లేదు కదా. సరైనటువంటి విధానము మనం నేర్చుకోవట్లేదు కనుక ఈరోజు మనం నేర్చుకోవడానికి మనల్ని మనము ప్రభువుకు సజీవ యాగముగా మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. మనలో అద్భుతమైనటువంటి మలుపును దేవుడు ఈరోజు తీసుకురాబోతున్నాడు. మరి అటు కార్యము మన జీవితంలో నెరవేర్చబడును గాక, జరుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జగిత్యాల నుంచి వచ్చినటువంటి పాస్టర్స్ లో ఎవరైనా సీనియర్ పాస్టర్స్ ప్రార్థన చేస్తారు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సంతోష రాజయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. దేవానికి స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు. సైన్యముల అధిపతి దేవ, మారిన దేవ, మార్పు చెందిన దేవ, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరెత్తుకున్న తండ్రి నీకు వందనాలు. అయ్యా, వాక్ ద్వారా మాకు ప్రత్యక్షమై నేడు ప్రభువా నీకు వందనాలు. నీ వర్తమానాన్ని ప్రభువా నీ పిల్లలమైనటువంటి మాకు అందించటకు ప్రభువా ఎంతగానో తండ్రి నీకు స్తోత్రాలు. నాయన వేదన పడదు అయ్యా, నా ప్రభువా నీకు స్తోత్రాలు. మా కొరకు ఆలోచిస్తున్న గొప్ప దేవుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీవే మా దేవుడు, మా రక్షకుడు తండ్రి నీకు వందనాలు. మా విమోచకుడు తండ్రి నీ వర్తమానాన్ని మోషేకు అందించారు అయ్యా. నా ప్రభువా మోషే ద్వారా మీరు ప్రభువా నీకు వందనాలు నాయన. అయ్యా నా ప్రభువా కొత్త నిబంధనలు మాతో తండ్రి ప్రభువా మాకు అందించడానికి వచ్చారు. నేడు తండ్రి ప్రభువా అపోస్తుల ద్వారా తండ్రి ప్రజలకు అందించారు. ఆ ప్రజల్లో మేము ఉన్నాం తండ్రి, ప్రత్యేకపరచబడిన వారిగా. ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా నాడు అపోస్తులు ఏ విధంగానైతే ప్రభువానికి స్తోత్రాలు నీ పరిచర్యను జరిగించేటప్పుడు ప్రయాసపడ్డారో, అనేక ఆత్మలను నీ కొరకు సిద్ధపరచేటప్పుడు తండ్రిలో ప్రయాసపడ్డారో, అలాంటి ప్రయాసం భారం ప్రతి ఒక్కరికి మరి దయచేయండి నాయన. నీతిమంతుడా, సర్వశక్తిమంతుడా, నేటి అసోసియేషన్లో ప్రభువానికి వందనాలు నాయన. అయ్యా నా ప్రభువానికి స్తోత్రాలు. జీవము కలిగిన ప్రభువా, రాజకీయం ప్రవేశించడం ద్వారా యాజకీయం దెబ్బతిన్నది దేవానికి స్తోత్రాలు. ప్రభువా నేటి తన ప్రభు సంఘాల తండ్రి నీకు స్తోత్రాలు నాయన. జీవం కలిగిన ప్రభువా, డబ్బు ప్రవేశించడం ద్వారా ప్రభువా ఆత్మీయతను కోల్పోయారు నాయన, నీకు స్తోత్రాలు. అయ్యా ఈ ఫెలోషిప్ తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఆత్మీయమైనటువంటి ఫెలోషిప్గా ఉండాలి దేవానికి స్తోత్రాలు. యేసు అధికారం కలిగిన నామములో అయ్యా ఈ ఫెలోషిప్లో మీరు ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. మీరే అధ్యక్షత వహించి దైవ కార్యం చేయుదురు గాక. అయ్యా ఆ యొక్క 10 మంది తండ్రి నీకు స్తోత్రాలు 100 మందిగా 1000 మందిగా విస్తరించుదురు గాక నాయన. అయ్యా జీవం కలిగిన ప్రభువా, స్థానిక సేవకుని చేరి వచ్చిన సేవకులను, వర్తమానం అందించిన దైవ సేవకులను ప్రభువానికి వందనాలు. అయ్యా మమ్మల్ని అందరినీ మీరు దీవించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలని ఆరోపిస్తూ పరిశుద్ధాత్మదేవుడా గొప్ప ప్రణాళికను మీరు తండ్రి ప్రభు ఏర్పాటు చేశారు. మేము చాలా ఫెలోషిప్లు చూసాం, ప్రణాళిక మట్టికి ఆగిపోయాయి, కానీ ఆచరణలో తండ్రి ప్రభు ముందుకెళ్ళలేకపోయాయి. ఆచరణ తండ్రి ప్రభు చేస్తున్నప్పుడు అనేక అడ్డంకులు
అయ్యా నా ప్రభు అణచివేతలను బట్టి నాయన కొనసాగలేకపోయారు. యేసు అధికారం కలిగిన నామములో ప్రభువా సర్వశక్తిమంతుడా నా తండ్రి స్తోత్రాలు. అది ప్రణాళికబద్ధంగా అయ్యా నెరవేర్పుగా నీ రాకడ వరకు కొనసాగులుగా నాయన మహిమ పొందమని ఘనత పొందమని సాయించమని ప్రార్థన విన్నందుకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి మాకి అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమను, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం సమాధానం వాక్యాన్ని తినటువంటి మీ బిడ్డలకు విన్నవారికి అందరికీ సదాకాలంతో నడిపించాను కాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు చక్కటి భోజనమును సిద్ధపరచడం జరిగింది. మన మధ్యలో మరి దైవజనులు ఉదయసాయి గారు అలాగే శ్యామన్న గారు వారు ఇద్దరు కూడా భోజనానికి ఎంతో సహకరించారు. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అందరూ బయట చేతులు కట్టుకొని వచ్చినట్లయితే మీకు భోజనం వడ్డించడం జరుగుతుంది. త్వరగా మీ సమయాన్ని వ్యర్థం చేయకుండా త్వరగా మనము భోజనానికి వెళ్దాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.